ఆయాలా నీకేం సంబంధమా? నీదో కమ్మ పత్రికనా? నీ రాతలలో కమ్మదనమే ఉంటుంది కదా. గింత విషమా బీసీ ఉద్యమం మీద? బీసీ ప్రజలారా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. బేషరతుగా రాధాకృష్ణ మీరు క్షమాపణ చెప్పాలి బీసీ సమాజానికి. క్షమాపణ చెప్పు. రాసుకో అయ్యా, ఎవడొద్దనడు? ఇగో రేవంత్ రెడ్డి సంఖ పెద్దగా లేపి నాక్కో. ఎవడొద్దంటుడు రేవంత్ రెడ్డి సంఖ నాక్కో, చంద్రబాబు నాయుడు సంఖ నాక్కో. ఎవడొద్దంటుడు నువ్వు నాకుతా ఉంటావు కాబట్టి మేమేం పెద్దగా పట్టించుకోము. అది కానీ నువ్వు బీసీ ఉద్యమానికి 42% బీసీ రిజర్వేషన్ కావాలనే ఉద్యమంలో ఈయనకు ఆలోచనే లేదట. ఈయన ఎగబెట్టేది ఉండేనట. ఇదే నీ ఆంధ్రజ్యోతి పేపర్లో 2023 నవంబర్ నెలలో పేపర్లలో యాడ్ వచ్చింది కదా, బీసీ డిక్లరేషన్ యాడ్ 42% రిజర్వేషన్ అన్నప్పుడు ఆయాలు ఎందుకు రాయాలి ఈ రాతలు? సరే, బీసీలకు రిజర్వేషన్ ఇస్తే దళితులు కూడా అసంతృప్తితో ఉన్నారని దొంగ రాతలు రాసినావు కదా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేస్తూ ఉంటే ఇలా బీసీలు కన్నెర చేస్తున్నారు కదా, మరి రాయవు అది ఎందుకో రాత? ఆ రాత ఎందుకో రాయవు? ఇదే రాధాకృష్ణ, ఇదే తగ్గించుకుంటే మంచిది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో బీసీలంతా కడుపు మండి కుత ఉడుకుతున్న టైంలో నువ్వు ఇటువంటి చిల్లర మల్లర రాతలు రాసి ప్రజల్ని గందరగోరపరిచి ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయడం తప్పు. నువ్వు చేసుకుంటావా? పోయి నీ ఆంధ్రాలో చేసుకో, ఎవడొద్దంటలేడు. పోయి నీ ఆంధ్రాలో చేసుకో. ఇలా బీసీ ఉద్యమాల పట్ల నీకు గింత కోపమా, గింత ఏవగింప, గింత కల్పిత రాతలా, గింత మోసపు రాతలా? సిగ్గుండాలేమన్నా రాయడానికి? బేషరతుగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలి. నువ్వు రాసినటువంటి రాత ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల మంది బీసీ సమాజాన్ని అవమానపరుస్తూ ఉంది. వారి ఆకాంక్షలను ఇయ్యాలట ఆకాంక్షన ఎట్లా తీసుకున్నారు మీరు? ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఇయ్యాల మీరు నొక్కిపోతా ఉన్నారు కదా, దొబ్బిపోతా ఉన్నారు కదా. ఎడంగా వచ్చింది మీకు? మీ తాత జాగీరా? తెలంగాణ రాష్ట్రంలో 10% ఈడబ్ల్యూఎస్ అక్రమంగా అమలు చేస్తే ఎన్నడు రాసినావు నీ రాత? ఎన్నడు చూపించినావు అందులో? మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.